ఇవాళ వీడియో కొద్దిగా డిఫరెంట్ ఉండబోతుంది. జనరల్ గా మనం ఒక నేషనల్ టాపిక్ తీసుకొని మాట్లాడతాం లేదా జియో పాలిటిక్స్ మాట్లాడతాం. ఇవాళ మనం జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూనే అది మన నేషనల్ పాలసీని నేషనల్ పాలిటిక్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనం జూమ్ ఇన్ చేసి చూద్దాం. మనం రీసెంట్ గా 2-3 రోజుల క్రితం ఆగస్ట్ 15వ తేదీన మన స్వతంత్ర దినోత్సవం రోజు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇచ్చారు. ఆయన వాటన్నిటిలోకి జూమ్ ఇన్ చేసి చెప్తాను కానీ ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతాయి, అక్రాస్ ద టేబుల్ యూఎస్ ఇండియా మాడుకుందాం, అన్ని సర్దు మనకి ఒక కొలుక్కి వస్తే ఆ 50% టారిఫ్ మేము తగ్గిస్తాను ఒక డిస్కషన్ నడిచింది కదా, ఆ టీం ఇప్పుడు రావట్లా, ఆ మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి డెడ్యూస్ చేయాల్సింది ఏంటి? అలాస్కాలో పుతిన్ గారికి ట్రంప్ గారికి మీటింగ్ జరిగిన తర్వాత ట్రంప్ గారు ఏదైతే అవుతుంది అనుకున్నారో, సీజ్ ఫైర్ కాకపోయినా ఒక చిన్న పీస్ డీల్ అయినా అవుతుంది అనుకున్నారు కదా, కాగితం ముక్క మీద ఒక సంతకం అయినా పెడతాం అనుకున్నారు. ఆ సంతకం కూడా జరగపోయేసరికి, ఎటువంటి డీల్ అవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చింది. నేచురల్ గా కోపాన్ని ఆయన రష్యా మీద చూపిలేరు, బయటకు వచ్చి మీటింగ్ ఫెయిల్ అయిందని చెప్పలేరు. ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తారు? భారతదేశం మీద. అంటే ఆగస్ట్ 27-28 నుంచి ఒక వారం 10 రోజులు ఉన్నాయి. ఆ 50% టారిఫ్ ఏదైతే ఉందో మన నేషన్ మీద పడుతుంది. వీ హ్యావ్ టు పే ద ప్రైస్ ఫర్ ఇట్. వస్తే దానికి సంబంధించి మనం ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటాం వీడియోలో మనం ఆడదాం. బట్ నిన్న బ్రసెల్స్ లో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఆవిడ ఉర్సులా గారు, వీళ్ళిద్దరూ కలిసి బాగా మాడుకున్నారు. కారణం ఏంటి? ట్రంప్ గారు పుతిన్ గారితో చేసిన ఆ మీటింగ్ ఏదైతే ఉందో అది నేటోకి EU కూడా పెద్దగా నచ్చట్లా. దే ఆర్ వెరీ క్లియర్. పుతిన్ గారు లాంటి ఒక వార్ మాంగరర్ మీరు ఎలా రివార్డ్ చేస్తారు? మీరు ఆల్రెడీ లుహాన్స్ లో, డొనెట్స్ లో చాలా వరకు భాగం వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మిలిటరీ వాళ్ళు వచ్చి తీసేసుకున్నారు వాళ్ళు. అండ్ ఈ పీస్ డీల్ కి సంబంధించి కూడా ఒక టాక్ నడుస్తుంది. డీల్ సంతకం పెట్టలేదు కానీ అన్అఫిషియల్ గా డొనెట్స్ గానీ లుహాన్స్ గానీ మాకు మొత్తం ఇచ్చేయండి అని పుతిన్ గారు అడిగారు. అదే విషయాన్ని ఇవాళ మండే రోజున, నేను వీడియో ఏ రోజు అయితే షూట్ చేస్తున్నాను, వాళ్ళిద్దరు కలవబోతున్నారు. మళ్ళీ ట్రంప్ గారు, జెలెన్స్కీ గారు. వీళ్ళు లాస్ట్ టైం ఓవెల్ ఆఫీస్ లో కలిసింది ఫిబ్రవరిలో. ఆ టైంలో ఎంత రచ్చ జరిగిందో మనం అందరం చూసాం. ఒక వీడియో కూడా చేశాను నేను. ఈ వీడియో ఎండింగ్ లో దాన్ని ట్యాగ్ చేస్తే ఒక్కసారి మీరు చూడండి. దిస్ ఇస్ సినిమా మూమెంట్ అది. ఎనీవేస్, ఆ మీటింగ్ ఇవాళ జరగబోతుంది. దాని మీద టుమారో ఒక వీడియో వచ్చేస్తుంది. బట్ జెలెన్స్కీ గారు ఇస్ వెరీ క్లియర్. మా చట్టం ప్రకారం ఏ భూమినైనా ఎవరికైనా ఇవ్వాలన్నా అది నా ఒక్కడి చేతిలో ఉండదు, రిఫరెండం నడవాలి, ఓటింగ్ జరగాలి అని జెలెన్స్కీ గారు అంటున్నారు. అట్లీస్ట్ మీరు అక్కడ ఏం మాట్లాడినా నేను లేకుండా అది నల్లిఫై అయిపోయినట్టే. పీస్ కావాలని చెప్పి ఆయన కూడా కోరుకుంటున్నారు కానీ ఆయన కూడా అదే టేబుల్ మీద కూర్చుందాం అనుకుంటున్నారు. ఎటువంటి ఫైనల్ డెసిషన్ అయినా తీసుకునే ముందు చూడాలి మరి జెలెన్స్కీ గారితో మీటింగ్ ప్రెస్ ముందు పెడతారా, అందరి ముందు మళ్ళీ ఆయన పరువు తీస్తారా, లేదా డొనాల్డ్ ట్రంప్ గారు ఏదో మాట్లాడేసి ఆయన పరువు ఆయనే తీసేసుకుంటారా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నేను. ఈ పుతిన్ గారి మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ లాంటిది జరిగింది. ఆ ఇంటర్వ్యూకి ఏదో క్వశ్చన్ సమాధానం చెప్తూ రష్యాకి చైనాకి చాలా పెద్ద గొడవలు ఉన్నాయని, చైనా దగ్గర పాపులేషన్ ఉందని, రష్యా దగ్గర భూమి ఉందని, ఈ గొడవ కారణం అదే అని చెప్పి చాలా ప్రిమిటివ్ గా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకసారి మీరే వినండి. Because they're basically natural enemies. Russia has tremendous amounts of land. China has tremendous amounts of people, and China needs Russia land. But because of pure stupidity, that's what it is. I don't know that it's going to stay that way because it really is. There's a natural friction there. సో ఈ జియో పొలిటికల్ తలకాయ వేసుకుని ఆయన ఏ నెగోషియేషన్ చేస్తారో నేను చూడడానికి చాలా కుతూహలంగా ఉంది నాకు. సో చూచాయిగా చెప్పాలంటే నేటో యుఎస్ కి యుక్రెయిన్ కి మధ్యలో ఉన్న కొంచెం యుక్రెయిన్ కి లీన్ అయి ఉంది, రష్యాకి అగెయిన్స్ట్ గా ఉంది. రష్యా మాకు కుదిరే ఆఫర్ ఇస్తే తప్పితే మేము డీల్ సంతకం పెట్టామనుకుని కూర్చొని ఉంది అక్కడ. యుక్రెయిన్ మేము భూమి వదులుకునే ప్రసక్తే లేదు అని భీష్మించి కూర్చుంది. ట్రంప్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సీజ్ ఫైర్ సంతకం పెట్టించేసి నోబెల్ ప్రైజ్ కొట్టేద్దాం అని ఉన్నారు ఆయన. దానికి ఇండైరెక్ట్ గా భారతదేశాన్ని ఒక లివరేజ్ కింద వాడుతున్నారు. మన దేశానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చినా కూడా ఆయనకు పట్టదు, నా నోబెల్ ప్రైజ్ నాకు ముఖ్యం అన్నట్టు ఉన్నారు ఆయన. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ఆ వైపుగా ఉండడానికి, మన దేశం కోసం మనం నిలబడడానికి ఎటువంటి డెసిషన్స్ మనం తీసుకోబోతున్నాం అనేది ఆ స్పీచ్ లో మనం కొద్దిగా జూమ్ ఇన్ చేసి మాట్లాడదాం. ఏ స్పీచ్? మోదీ గారు ఇచ్చిన స్పీచ్. అగైన్ ఆయన ఇచ్చిన హామీలన్నీ ఆయన నెరవేరుస్తారా లేదా నేను చెప్పను, ఎందుకంటే యాక్షన్స్ జరిగితేనే జరిగినట్టు. బట్ మన యాక్షన్ ప్లాన్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం అంతే. ఆ స్పీచ్ లో నాకుండే ప్రాబ్లమ్స్ కూడా నేను వీడియోలో మీతో డిస్కస్ చేస్తాను. ఎటువంటి డిలే లేకుండా డైరెక్ట్ గా జూమ్ ఇన్ చేశారు. మోదీ గారు నిన్న ఇండిపెండెన్స్ డే స్పీచ్ లో రకరకాల పాయింట్స్ టచ్ చేశారు ఆయన. ఇట్స్ 103 minute స్పీచ్. నిన్నటి వీడియోలో లైట్ గా టచ్ చేసాం మనం. బట్ ఇవాళ కేటగారికల్ గా ఒక 10-15 పాయింట్స్ మన లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తే మనం ఆడుకుందాం. స్వదేశీ 2.0 నుంచి సుదర్శన చక్ర వరకు. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మీ అందరికీ ఒక దివాళీ గిఫ్ట్ ఇస్తున్నాను. ఇంకా మనం గ్రాస్ రూట్ వెళ్ళి మాడుకోవాలంటే GST రిఫార్మ్స్ వరకు మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తుంది భారత్. దివాళీ గిఫ్ట్ అది, వెయిట్ ఫర్ ఇట్ అని చెప్పారు ఆయన. हम नेक्स्ट जनरेशन GST रिफॉर्म्स लेकर के आ रहे हैं. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे. దాన్ని మనం రిడ్యూస్ చేద్దాం. ఇన్ఫాక్ట్ ఒక రెగ్యులర్ పర్సన్ కి ప్లస్ మన భారతదేశం పెట్టిన నయా భారత్ థీమ్ కి జస్టిఫికేషన్ ఇచ్చేలాగా ఒక ప్యాక్డ్ అండ్ కన్సైజ్ ఎక్స్ప్లెనేషన్ అని ఇద్దాం అనుకుంటున్నాం. డైరెక్ట్ గా పాయింట్ లో దిగిపోతే మన స్వదేశీ, చాలా మంది టర్మ్ చేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే మన దగ్గర ఉండే బయట ఇతర వస్తువులన్నీ బయట పడేయాలా, కంప్లీట్ గా ఫారెన్ గూడ్స్ ని బాయ్కాట్ చేసేలా, 1905 మళ్ళీ రిపీట్ చేయాలా అనే డౌట్ వస్తుంది కదా. అక్కడే మన స్వదేశీ మూవ్మెంట్ కి స్వదేశీ 2.0 మూవ్మెంట్ కి వాట్ ఈస్ ద కోర్ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. ఇవాళ ట్రంప్ గారు కానీ రెస్ట్ ఆఫ్ ద వెస్ట్ కానీ మన మీద చూపిస్తున్న హాస్టిలిటీకి మన రిటాలియేటరీ మెజర్ ఇది అంతే. అంటే వీధిలో దొంగలు పడుతున్నారంటే మన ఫోన్ లో పోలీసుకి ఎమర్జెన్సీ కాంటాక్ట్ తో పాటు మన ఇంట్లో కర్ర కూడా పెట్టుకుంటాం కదా, ఇంచుమించు అలాంటిదే అనుకోండి. ఈ స్వదేశీ పుష్ లో భారతదేశం ఒక గ్లోబల్ కన్స్యూమరే కాదు, గ్లోబల్ ఎక్స్పోర్టర్ గా కూడా రెడీ అవ్వాలి. అంటే మన గ్లోబల్ గా మన ఇండిజినియస్ ప్రొడక్ట్స్, మన ఏదైతే స్వదేశీ ప్రొడక్ట్స్ మనం తయారు చేస్తున్నామో వాటికి కానీ ఎక్కువ డిమాండ్ మనం క్రియేట్ చేయగలిగితే, మనం 1.4 బిలియన్ పాపులేషన్ ఉండే కంట్రీ కాబట్టి మన మ్యానుఫ్యాక్చరర్స్ కు స్ట్రెంత్ వస్తుంది. ఇప్పుడు ఆ
ఆ స్ట్రెంత్ వాడి గ్లోబల్ మ్యానుఫ్యాక్చరర్ గా మనం మారాలి అనేది స్వదేశీ 2.0 ప్రయత్నం. మైక్లు, సోఫాలు, టేబుల్, సెల్ ఫోన్లు తగలబెట్టేయాలని కాదు. ఇవాళ మన మీద గ్లోబల్ మార్కెట్స్ పెడుతున్న టారిఫ్స్ కి ప్రపంచంలో 195 కంట్రీస్ ఉంటే అందులో 2 దేశాల మీద హైయెస్ట్ టారిఫ్స్ ఉంటే అందులో భారతదేశం, బ్రెజిల్ ఉంది. నిన్న వీడియోలో చెప్పినట్టు స్కాట్ బిసెంట్ గారు ఏమంటున్నారు, డైరెక్ట్ గా బహిరంగంగా బయటకు వచ్చి రష్యాతో మా టాక్స్ గానీ ఫెయిల్ అయితే భారతదేశం మీద టారిఫ్ వేస్తానంటున్నారు ఆయన. ఇలా మన డిపెండెంట్ కంట్రీగా ఉన్నంత కాలం వాళ్ళు మనం తొక్కుదామని చూస్తుంటారు. అలా ఉండకూడదు అంటే మనం సెల్ఫ్ రిలయంట్ గా ఉండాలి అనే పుష్ స్వదేశీ పుష్. 1905 లో మనం చేసిన ఈ బాయ్కాట్ మూవ్మెంట్ కి అది కూడా ఎందుకు చేసాం మనం ఆ టైంలో? మన ఎకనామికల్ గా స్ట్రాంగ్ అయితే మన సామాన్లు మనం కొనుక్కుంటే మన సామాన్లని మాత్రమే మనం వాడితే అది మన స్వతంత్ర పోరాటానికి హెల్ప్ అవుతుంది అనే ఒక నమ్మకంతోనే కదా. ఆన్ థియరీ అదే కదా. బట్ ఇవాళ స్వదేశీ 2.0 మ్యానుఫ్యాక్చరింగ్ కో బూస్ట్ ఇవ్వడానికి మజ్బూరీ మే నహీ మజ్బూతీ సే కరేంగే, మజ్బూతీ కే లియే కరేంగే. వీక్నెస్ తో కాదు స్ట్రెంగ్త్ తో ప్రొడ్యూస్ చేద్దామని. అవసరం అయితే ట్రంప్ గారు లాంటి వాళ్ళని వీకెండ్ చేయడానికి ప్రొడ్యూస్ చేద్దామని. ట్రంప్ గారు పేరు వాడలేదు కానీ ఆ మాటని వాడారు ఆయన. ఇలా రకరకాల టాపిక్స్ మీద మాట్లాడారు ఆయన. ఆపరేషన్ సింధూర్ గురించి, ఇండస్ వాటర్ ట్రీటీ గురించి, సుదర్శన్ చక్ర గురించి, యూత్ కి ఇవ్వాల్సిన జాబ్స్ గురించి, జీఎస్టీలో తెచ్చే రిఫార్మ్స్ గురించి ఆయన ఏం చెప్పారు ఈ వీడియోలో మనకు రౌండ్ అప్ వేసేది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. లోకల్ గా జరిగే ఇష్యూస్ నుంచి ఇలాంటి నేషనల్ ఇష్యూస్ వరకు, అంతెందుకు జియో పాలిటిక్స్ వరకు కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా పర్స్పెక్టివ్ ని ఒక 10-15 నిమిషాల్లో అందరికీ అర్థమయ్యే భాషలో సింప్లిఫై చేసి మీ ముందు పెట్టేస్తా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్స్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ఎంత మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు మొత్తం అర్థం కావాలంటే ఆ స్పీచ్ ఇచ్చిన పోడియం గురించి మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలి. ప్రతి స్వతంత్ర దినోత్సవం రోజు ఇలాంటిది ఒకటి జరుగుతుందని మనకు తెలుసు కదా. రెడ్ ఫోర్ట్ లో మన ప్రధానమంత్రి నిలబడి మాట్లాడతారు, ఒక అడ్రస్ ఇస్తారు ఒక స్పీచ్. ఈసారి ఆ స్పీచ్ 103 minutes ఉంది. ఇప్పుడు దాకా అలా రెడ్ ఫోర్ట్ లో నిలబడి హైయెస్ట్ స్పీచ్ ఇచ్చిన రికార్డ్ నెహ్రూ గారికి ఉంది, తర్వాత మోదీ గారికి, తర్వాత ఇందిరాగాంధీ గారికి. అండ్ ప్రధానమంత్రులు ఇచ్చే ఈ స్పీచెస్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి భారతీయులకి. 1 by 1 మాడేసుకుందాం. ఫస్ట్ టైం అంటారు ఆయన ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి పాకిస్తాన్ ఎలా హాస్టైల్ గా బిహేవ్ చేస్తుందో మనం అందరం వింటున్నాం కదా. పాకిస్తాన్ లో షెహబాజ్ షరీఫ్ మాట్లాడాడు, అసీం మునీర్ యూఎస్ కి ఇంకో మాట అంటాడు, న్యూక్లియర్ ఆయుధాలతో బ్లాక్ మెయిల్ చేస్తారు. వీళ్ళందరికీ రిటాలియేట్ అవుతూ మీరు మమ్మల్ని ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా కూడా అది జరగని పని. హమ్ లోగ్ झुकेंगे नहीं. न्यूक्लियर की धमकियों को अब हम सहने वाले नहीं. न्यूक्लियर ब्लैकमेल लंबे अरसे से चलाया, अब वो ब्लैकमेल नहीं सहा जाएगा. తర్వాత మన ఆర్మ్ ఫోర్సెస్ కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని, దానికి ఆయన చాలా గర్వపడుతున్నారని, పాకిస్తాన్ చేసే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన ఇక్కడ చెప్పారు. కానీ మీరు ఒక విషయం ఇక్కడ గుర్తించాలి, ట్రంప్ గారి పేరు బయటికి తీసుకురావట్లేదు. అపోజిషన్ అడిగేది కూడా అదే, మీరు ఆయన పేరు ఎందుకు వాడలేదు అని. దానికి సమాధానం నేను చెప్పాను, ఆయనే చెప్పాలి. బట్ ఒక స్ట్రాంగ్ రెస్పాన్స్ మాత్రం పాకిస్తాన్ గురించి మాట్లాడిన ప్రతిసారి వస్తుంది. అగైన్ ఇది ఎక్కడ హెల్ప్ అవుతుంది? ఏదైనా ఒక ప్లాన్ వేద్దాం అనుకున్నా, ఈసారి పహల్గామ్ నాడు దాడి ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నా, లేదా ఆయన చాలా సీరియస్ గా ఉన్నారని ఒక మెసేజ్ అయితే వెళ్తుంది కదా. సార్ ఆయన ఇలా మాట్లాడారంటే ఎంఈఐ నుంచి కానీ, అదే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కానీ, రణధీర్ జైస్వాల్ గారి నుంచి కానీ ఇంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఏదైనా మన ఫ్యూచర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా. ఇకపోతే సుదర్శన్ చక్ర అని చెప్పి మన ఓన్ నేషనల్ షీల్డ్, అది 2035 కల్లా రెడీ అవుతుంది. అది దాని గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఇదేంటి అనే డౌట్ మీకు వస్తే, మొన్న పహల్గామ్ దాడి జరిగినప్పుడు మనం వెంటనే రిటాలియేట్ అయ్యాం. అక్కడ కొన్ని ఏరియాస్ లో, ముఖ్యంగా పూంచ్ లాంటి ఏరియాస్ లో ప్రాణ నష్టం జరిగింది మన భారతీయులకి. దాన్ని మనం తప్పించుకోలేం, అది నిజం. అది ఈసారి వాళ్ళు అలా దాడి చేస్తే మన వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు అని చెప్పి మనం బిల్డ్ చేస్తున్న ఒక ఇండిజినియస్ సిస్టమ్. అది పేరు గుర్తుపెట్టుకోండి, సుదర్శన్ చక్ర. దీనికి సంబంధించి కూడా ఎటువంటి బడ్జెట్ రిలేటెడ్ ప్లాన్, ఆ నంబర్స్ ఏమైనా చెప్పలేదు కానీ అది మేము తయారు చేసి రెడీగా ఉంచుతామని మాత్రం చెప్పారు ఆయన. ये मिशन सुदर्शन चक्र एक पावरफुल वेपन सिस्टम दुश्मन के हमले को न्यूट्रलाइज तो करेगा ही करेगा, लेकिन कई गुना ज्यादा दुश्मन पर हिट बैक करेगा. ఎందుకంటే ఒక పక్కన మనం బార్డర్ దగ్గర చూసినా కూడా పాకిస్తాన్ కూడా ఉత్తనే కూర్చోవట్లేదు కదా. వాళ్ళు కూడా ఏవో రెడీ చేస్తున్నారు, బేసులు, కొత్త కొత్త బేసులు రెడీ చేస్తున్నారు. భారతదేశంతో యుద్ధానికి రెడీ అవుతున్నట్టే కనబడుతున్నారు. వాళ్ళని చూస్తున్నా, వాళ్ళ స్పీచెస్ ని వింటున్నా. అలాంటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి కదా. 10 సంవత్సరాల తర్వాత జరిగేదానికైనా ఇక్కడ నుంచే మన ఫౌండేషన్ వేయాలి. దేశ భద్రత, దేశ సమగ్రత కూడా మనందరికీ చాలా ఇంపార్టెంట్. లోపల మనం ఫంక్షన్ అవ్వాలంటే ఇంపార్టెంట్లీ. ఇకపోతే జీఎస్టీ, దీన్ని కూడా సినిమాలో టీజర్ వదిలినట్టు వదిలేరైనా, ఎటువంటి నంబర్స్ చెప్పలేదు, ఏ స్లాబ్ ఎగిరిపోతే మనకు చెప్పలేదు. కానీ ఒక సిగ్నిఫికెంట్ రిడక్షన్ వస్తుంది. దివాళీ కల్లో ఒక కానుకలా మేము ఇస్తాం మీకు, ట్యాక్స్ బర్డెన్ డెఫినెట్ గా తగ్గిస్తాం మేము అని చెప్పి ఆయన చెప్తున్నారు. అగైన్ యాజ్ ఎ సిటిజన్ మనకు ఉండే డౌట్స్ మనకు ఉంటాయి, అది ఏంటి, ఎలా, ఎంత తగ్గిస్తారు కూడా చెప్పుంటే బాగుండేది. బట్ అగైన్ హీ వాంట్స్ టు కీప్ ఇట్ ఎ సీక్రెట్. బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అనేది ఆయన పిలుస్తున్నారు దాన్ని. తర్వాత దామ్ కమ్ దమ్ జ్యాదా, అగైన్ టారిఫ్ ని మనసులో పెట్టుకుని డొనాల్డ్ ట్రంప్ గారిని డైరెక్ట్ గా ఉద్దేశిస్తూ, ఇలాంటి టైంలో మన డిపెండెన్సీ తగ్గాలంటే మన ప్రొడక్షన్ పెరగాలి. సింపుల్, ఏదైనా విపత్కర సమయం వచ్చినప్పుడు మనం ఎక్స్ట్రా ఫంక్షన్ అవుతాం. మనం అలర్ట్ మోడ్ లో ఉంటే మన ప్రొడక్టివిటీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బికాస్ అమెరికా ఇస్ షటింగ్ ద డోర్స్, ఏముంటుంది, ప్రపంచంలోనే అన్ని దేశాలు కన్నా భారతదేశం మీద మనం టారిఫ్లు ఎక్కువ వేద్దాం, ట్యాక్స్లు ఎక్కువ వేద్దాం అని ఉంటుంది కదా. తద్వారా ఆయన చేస్తున్న ప్రయత్నం ఏంటి, ఇక్కడ లేటెస్ట్ వీకెన్ ఇండియానే కదా. లేకపోతే అన్ని దేశాలు ఉంటే, చైనా మనకన్నా ఎక్కువ ఆయిల్ రష్యా నుంచి తీసుకుంటున్నా కూడా భారతదేశం మీద ఎందుకు ఉంటుంది ఆ ట్యాక్స్? ఆయన ఉద్దేశం ఏదైనా ఉండొచ్చు, అది పాకిస్తాన్ తో బిజినెస్ అయి ఉండొచ్చు, అసీం మునీర్తో సంబంధాలు అయి ఉండొచ్చు, ఎనీథింగ్. బట్ మన దేశాన్ని వీకెన్ చేయడానికి ఒక హిపోక్రటికల్ ప్రయత్నం నడుస్తుంది. దిస్ ఇస్ ద టైమ్ వీ నీడ్ టు బూస్ట్ అవర్ ప్రొడక్షన్. అది ఎందుకు, ఎక్స్పోర్టర్స్ కే ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళొక్కరికే మనం తాత్కాలిక రిలాక్సేషన్ ఏదైనా ఇస్తే, ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ మీద మనం ఆలోచిస్తే, ఇవాళ కాకపోతే రేపు ఇంకో ప్రాబ్లం వస్తుంది. రేపు ఇంకో వరల్డ్ లీడర్ కి తిక్కరేగి ఇంకో శాంక్షన్ గానీ టారిఫ్ గానీ మన భారతదేశం మీద వేస్తే అప్పుడు కూడా ఇదే
ఇదే చేస్తాం? లేదు కదా. మనం ఎప్పుడు సిమ్టమ్స్ ని అడ్రస్ చేయకూడదు. దెబ్బ తగిలితే పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఒకటి, ఆ దెబ్బ తగలకుండా చూసుకోవడం ఒకటి. ఇప్పుడు మన ప్రొడక్షన్ లో మ్యానుఫ్యాక్చరింగ్ మనం చేస్తున్న ప్రయత్నం కూడా అదే. స్పెసిఫిక్ గా ఒక్కొక్క పాయింట్ నేను చెప్పలేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా మన ప్రొడక్షన్ ని మన మ్యానుఫ్యాక్చరింగ్ మనం పెంచితే మన అవుట్ఫ్లక్స్ ఎక్కువ అవుతుంది. గ్లోబల్ గా మన కన్స్యూమర్ మార్కెట్ ఒకటే కాదు, అంటే బయట జపాన్ వాడు ఏదైనా చేసినా, అమెరికా వాడు ఏదైనా చేసినా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ ఇస్ అ బ్యూటిఫుల్ మైక్. ఇది ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు, కానీ ఇట్స్ అన్ ఇంపోర్టెడ్ మైక్. ఇది ది బెస్ట్ క్వాలిటీ వస్తుంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను నేను. అదే ఇండియన్ మార్కెట్ లో దీని తలదనే మైక్ ఉంటే అఫ్ కోర్స్ మార్కెట్ అట్ వెళ్తుంది కదా. దాన్ని చేసే ప్రయత్నం మనం చేస్తూ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లోకి ఒక పంప్ రావాలంటే మేడ్ ఇన్ ఇండియా గూడ్స్ కి ఒక డిమాండ్ క్రియేట్ అవ్వాలి. సో ప్రతి భారతీయుడు మన చేతిలో ఎంత ఉంటే ఎంత, మన దగ్గర ఉండే ఫారెన్ గుడ్స్ ని బయట పాడేసి కాదు, బట్ మన చేతిలో మనకి కుదిరినని మన లోకల్ మేడ్ గుడ్స్ మనం తీసుకోగలిగితే ఆ బూస్ట్ మనం ఇచ్చినట్టు అవుతుంది అంతే. దానికి మోదీ గారు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు ఘీ అని ఉండేది, షాప్స్ బయట రాసేవాళ్ళు, తర్వాత శుద్ధ్ ఘీ అని రాయాల్సి వచ్చింది. ఎందుకంటే అడల్టరేషన్ గట్రా చాలా బయట బలంగా జరిగి జనాలకు ఎక్కడో డౌట్ ఉండడం వల్ల మనం స్వచ్ఛమైన నేతిని కొంటున్నావా లేదా అని చెప్పి ఆ డౌట్ ని క్లారిఫై చేయడానికి మనం శుద్ధ్ అని రాస్తున్నాం కదా. అలాగే ప్రతి ట్రేడరు, ప్రతి రీటైలరు సామాన్ల దగ్గర స్వదేశీ గుడ్స్ ఉన్నాయని రాయగలిగితే, అది మనల్ని అక్కడ కొనడానికి ప్రలోభ పెట్టగలిగితే, ఒక 100 రూపాయలు మన పాకెట్ నుంచి తీసి ఆ ప్రొడక్ట్ కి ఇవ్వగలిగితే, ఎక్కడో మనకు తెలియకుండా ఫైనాన్షియల్ పుష్ ఇస్తున్నట్టే, ఆ లిక్విడ్ పుష్ ఇస్తున్నట్టే. ఇదే స్వదేశీ 2.0 అంటే. हमने कभी बाजार में देखा नहीं था शुद्ध घी की दुकान, लेकिन समय रहते लोग लिखने लगे शुद्ध घी की दुकान. मैं चाहता हूँ देश में ऐसे व्यापारी आ गया, ऐसे दुकानदार आए, यहाँ स्वदेशी माल बिकता है, वो बोर्ड लगा रहा है. అందరికీ అర్థమైందిగా. అందుకే మన ప్రెసిడెంట్ ద్రౌపది గారు కూడా కొనండి ఇండియన్ గుడ్స్ అంటే, మన దగ్గర ఉండే ఫారెన్ గుడ్స్ బయట పడేయమని కాదు, ఎంత వీలైతే అంత కొనండి అని. ఇలాంటి టైంలో మనకు అది అవసరం అని. ప్రపంచంతో మనం అష్టదిగ్బంధనం చేస్తున్నప్పుడు కూడా వీఆర్ గివింగ్ అ రే ఆఫ్ హోప్. లేదు భారతదేశం నిలబడుతుంది కదా, అలా మనం కూడా నిలబడొచ్చు. రేపు ఎవరో ట్రంప్ గారు లాంటి వ్యక్తి వచ్చి జీ హుజూరీ చేయాలి, మీరు గులాంగిరి చేసి వైట్ హౌస్ కి వచ్చి బిర్యానీ వడ్డిస్తే గానీ మేము మీతో ఫ్రెండ్లీగా ఉండం, మీ మీద టారిఫ్లు తగ్గించామంటే భారతదేశంలో మనం నిలబడొచ్చు అని ఏ దేశాన్ని అనుకోవడానికి మనం ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సరే, డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన నచ్చింది మాట్లాడుతుంటారు, ఆయన నోటికి అదుపు ఉండదు. స్కాట్ బిసెంట్ గారు కూడా ముందు వెనక ఆలోచించకుండా ఈ ధమ్కీలు ఇవ్వడం ఏంటి భారతదేశానికి నాకు అర్థం కావట్లేదు. రష్యాకి యుక్రెయిన్ కి యుద్ధం జరుగుతుంది, రష్యా యుద్ధం ఆపాలని యుఎస్ కోరుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ఏ థర్డ్ కంట్రీ. భారతదేశం కన్నా చైనా రష్యా నుంచి ఎక్కువ ఆయిల్ కొంటుంది, కానీ మనం చైనాని ఏమన్నాం, మనం భారతదేశం కొంచెం వీక్ గా కనబడుతుంది కాబట్టి, ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు కాబట్టి, నంబర్ 1 కన్స్యూమర్ ఎకానమీ కాబట్టి ఆ ఎకానమీని మనం దెబ్బ కొట్టేయచ్చు. ఆయన దగ్గర ఎటువంటి పవర్ లేదని చెప్పట్లేదు, ఉంది, కానీ ఆ పవర్ ని తట్టుకునే శక్తి మనకు ఉంది. ఇవాళ ఫారెక్స్ రిజర్వ్స్ మన దగ్గర $700 బిలియన్ ఉన్నాయి, $688 బిలియన్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. ఆ చిన్న అమౌంట్ కాదు కదా. రష్యా మీద వేసినట్టు శాంక్షన్ లేసి ఆ ఫారెక్స్ ని ఫ్రీజ్ చేస్తాం మేము అంటే మనకి బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ లాస్ ఉంది. మన జీడీపీలో 2% లాస్. ఆ ఫిగర్ వినడానికి చిన్న నంబర్ లాగే ఉంటదేమో కానీ పెద్ద లాసే. కానీ ఇవాళ మనం లొంగితే, ఆయన చెప్పాడు కదా అని చెప్పి మనం ఒక సరసమైన డీల్ అతనికి ఇస్తే, ఆయన చెప్తున్నట్టు అగ్రి సెక్టర్ గానీ డైరీ సెక్టర్ గానీ భారతదేశం గేట్లు మనం ఓపెన్ చేస్తే, మన కల్చరల్ ఇథాస్ కి అగెయిన్స్ట్ గా అడ్డంగా మనం వెళ్తున్నట్టే. మన ఫార్మర్స్ కోసం, మన రైతుల కోసం మనం నిలబడాలని చెప్పి అన్నారు కదా, ఒక గోడలా నిలబడతా అన్నారు కదా. సుమారు 70 కోట్ల మంది డైరెక్ట్ గా గానీ ఇండైరెక్ట్ గా గానీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ కోసం మనం నిలబడకపోతే ఎలా? అల్టిమేట్లీ ఏం కోరుకుంటుంది గవర్నమెంట్? మా సైడ్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇవ్వాల్సిన పుష్ మేము ఇస్తాం, మీ సైడ్ నుంచి మీరు ఇవ్వండి అనే కదా. అదే స్వదేశీ 2.0 మూవ్మెంట్. బయట ప్రొడక్షన్ మనం బ్యాన్ చేయట్లేదు, ఉన్న ప్రొడక్షన్ బయట పాడేయమనట్లేదు. అయినంత, కుదిరినంత, వీలైనంత. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఎందుకంటే నాకు తెలియక అడుగుతున్నా, మన గణేష్ పండక్కి చైనాలో తయారైన వినాయకుడిని మనం తీసుకోవాలా? అది ఒకటి ఆలోచించండి. మన వినాయకుడిని మన భారతదేశంలో రెడీ చేశారా లేదా మీరు ఒక్కసారి చూడండి. ఇలా మన చేతిలో ఉండే చిన్న పనులు మాత్రమే మన హోమ్ గ్రౌండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక బూస్ట్ ఇవ్వడానికి, ఒక ఫ్యూయల్ ఇవ్వడానికి అంతే. తర్వాత ఘూస్పేటియా ఇల్లీగల్ ఇమిగ్రెంట్ సమస్య ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి. మనం బాల్ పార్క్ ఫిగర్ నంబర్ చూస్తే 3 కోట్ల మంది ఉన్నారు. ఆ 3 కోట్ల మంది చేస్తున్న ఉద్యోగాలు కానీ, వాళ్ళు తీసుకుంటున్న రెవెన్యూ కానీ, అది మన భారతీయులకు రావాల్సిందే. బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ, శ్రీలంక నుంచి కానీ, వాళ్ళకి మన దేశంతో ఎటువంటి ఎలిజెన్స్ ఉండదు. మేక్ నో మిస్టేక్ అబౌట్ ఇట్. రేపు పొద్దున మన దేశం మీదకి ఏదైనా వస్తే తట్టబుట్ట సర్దుకొని ముందు పారిపోయేది ఆడే. లేదా మన దేశానికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే 100కి 500కి ఫస్ట్ ఇచ్చేది వాళ్ళే. ఇక్కడ మీరు ఎమోషనల్ గా చూడకూడదు, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూలా చూడాలి. వాళ్ళు జియోగ్రఫికల్ గా ఎంత మైగ్రేట్ అయిపోయారంటే లోపలికి ఇన్వర్డ్స్. ఇప్పుడు హార్ట్ ల్యాండ్స్ తగిలేస్తుంటారు మన తెలుగు స్టేట్స్ లో కూడా. దాని మీద కూడా మోదీ గారు మాట్లాడారు. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సీరియస్లీ అని చెప్పారు. అగైన్ మల్టిపుల్ పాయింట్స్ అని చెప్పారు, మల్టిపుల్ ఫిగర్స్, ఫ్యాక్ట్స్ అని చెప్పారు. కానీ మోస్ట్లీ మన లైఫ్ లో చేంజ్ తీసుకొచ్చేది జిఎస్టీ రిఫార్మ్స్, గ్లోబల్ మార్కెట్ లో ఇండియా ఎమర్జ్ అవ్వడం. దానికి మనకి ఏం కావాలి? మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ స్ట్రాంగ్ అవ్వడం. అది ఏ డిపార్ట్మెంట్ లోనే, ఏ ఫీల్డ్ లో అయినా, టెక్స్టైల్స్ అవనివ్వండి, ఫిషరీస్ అవనివ్వండి, కార్స్ అవనివ్వండి, సోషల్ మీడియా అవనివ్వండి. ఇవాళ యూట్యూబ్ ఉంది, మనకు వేరే ఆప్షన్ లేదు. బట్ మనకంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వస్తే, ఐఎమ్ ఆల్సో డూయింగ్ మై బెస్ట్. ఈ నేల మీద బ్రతుకుతున్నా, ఈ నేల మీద ట్యాక్సులు కడుతున్నా, నా వరకు ఎంత వీలైతే అంత నేషన్ ఫస్ట్, భారత్ ఫస్ట్ అంటున్నా. దానికి ఎలా అయ్యే పాయింట్స్ రోజు మీ ముందు పెడుతున్నా. యూట్యూబ్ ఫార్ ఉంది కాబట్టి యూట్యూబ్ లో ఉండకూడదంటే అది కరెక్ట్ కాదు. అది దానికి రీజన్ సింపుల్. మనం ఒక 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు మనం వెనక్కి చూసినా కూడా మన సంపదన వచ్చి బయట వాళ్ళు బ్రిటిష్, పోర్చుగీస్, డచ్, లాస్ట్ 100 years లో అమెరికా ఎంత దొంగిలించిందో హ్యూమన్ క్యాపిటల్ గానీ, డబ్బులు గానీ, సంపద గానీ మనం చూస్తే, వాళ్ళ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడుకోవడం ప్రస్తుతానికి నా పెద్ద తప్పనిపించట్లేదు. ఒక పోయిటిక్ జస్టిస్ కింద నేను చూస్తున్నా. హ్యావింగ్ సెడ్ దట్, రేపు పొద్దున్న గానీ మన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ గానీ వస్తే నేను ముందు వరుసలో ఉంటే అక్కడ మన ఛానల్ ఫస్ట్ రోలో ఉంటుంది లాంచ్ చేయడంలో. ఈ ఒక్క విషయం మాత్రం మీతో చెప్దాం అనుకుంటున్నాను. లేదా అని చెప్పింది
అంతా కరెక్ట్ గానే ఉంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఐ హ్యావ్ మై సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెంబర్ 1, మన వర్డ్స్ ఎప్పుడు మన యాక్షన్స్ కి ఇన్ టాండెమ్ ఉండాలని నమ్ముతా నేను. ఇవాళ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో మన జీడీపీకి సంబంధించి ఓన్లీ 15% మనం వాడుతున్నాం. ఎందుకు లూప్ హోల్ ఉంది, ఎందుకు గ్యాప్ ఉంది, ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేసే ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారా? ఐ ఫీల్ దేర్స్ అ బెటర్ ఛాన్స్. ఇప్పటికి కూడా మన భారతదేశంలో చాలా సెక్టర్స్ బయట నుంచి వచ్చే ఇంపోర్టెడ్ గుడ్స్ మీద డిపెండ్ అవుతాయి. అది తప్పని నేను చెప్పట్లేదు, కానీ వీ నీడ్ మోర్ సెక్టర్స్. మనకి ఇంకా చాలా ఎక్కువ సెక్టర్స్ కావాలి, వేర్ స్పేర్ పార్ట్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వరకు అన్ని ఇండిజినియస్ గా ఉండేలా. ఇదంతా కాదండి, అసలు స్కిల్ కి సంబంధించి మన ఇనఫ్ క్యాపిటల్ మనం పుష్ చేస్తున్నాం. ప్రతి ఏటా 8 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు కదా, నాతో సహా. అందులో ఎంతమందికి ప్రాపర్ స్కిల్ ఉంది, చదువు ఎంతమంది బాగా చెప్తున్నారు, ఎన్ని కాలేజీలు కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ ఇస్తున్నాయి, ఆ గ్యాప్స్ మనం ఫిల్ చేయాలి. దాని కరెక్ట్ అయిన రెగ్యులేషన్స్ మనం బట్టి రావాలి. ఇది గవర్నమెంట్ బాధ్యత. ఇది మాట్లాడడం మాత్రమే కాదు, చేతల్లో కూడా చూపించాలి. ఇది నేను భావిస్తున్నా. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. అండ్ బై ద వే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇదంతా మాడుతూ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. మన జుడిషియల్ రిఫార్మ్స్ కూడా చాలా తీసుకురావాలి. బ్రిటిష్ కాలం లాంటి లాస్ ని ఇంకా మనం వాడుతున్నాం. ఒక ఈజ్ ఆఫ్ లివింగ్ మనం తీసుకురావాలి అని ఆయన చెప్తూనే, ఈ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటారు కదా, లాస్ట్ 10 years వాళ్ళు చేసిన వండర్స్ అంతా ఇంత కాదు. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినవి వాళ్ళ గ్లోబల్ మార్కెట్స్ లో అమ్ముడుపోతున్నాయి ఫర్ వెరీ గుడ్ ప్రైజెస్. ఐ కమెండ్ ఆల్ ఆఫ్ దెమ్ అన్నారు ఆయన. ఎనీవేస్, మొత్తం ఆ 103 minutes స్పీచ్ ని కన్సైజ్ గా చెప్పానని అనుకుంటున్నా. ఏదైనా పాయింట్ నేను మిస్ అయ్యానని మీరు అనుకున్నా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, మీలో ఇది ఎంతమందికి తెలుసో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వి నో దిస్. భారతదేశంలో అత్యధిక ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఏ దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉన్నారు? ఆప్షన్ ఏ ఇస్ పాకిస్తాన్, ఆప్షన్ బి ఇస్ బంగ్లాదేశ్, ఆప్షన్ సి ఇస్ ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి శ్రీలంక. తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ కి వచ్చేసేయండి. మీకు అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది. సో వెరిఫైడ్ ప్రొఫైల్ టిక్ మార్క్ ఉంటుంది. 1+ million ఫాలోవర్స్ ఉంటారు. మీరు వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లాగా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్న కొత్త విషయాలన్నీ, లేటెస్ట్ న్యూస్ ని స్టోరీస్ లాగా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేదా ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలుసుకుందాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ ఒకటి ఉంది, ఖచ్చితంగా అక్కడ పెట్టేమంట. అండ్ బై ద వే, ఏజుడ్ గ్లోబల్ ఇస్ ఆర్ ఇంగ్లీష్ ఛానల్. ఇదే కాంటెంట్ మీరు ఇంగ్లీష్ లో కన్స్యూమ్ చేద్దాం అనుకున్నా, లేదా మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకున్నా, దట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సబ్స్క్రైబ్, సపోర్ట్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను పుష్ చేస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యో మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా రోజు చూడడం బట్టి ఎంత మందికి రీచ్ అవుతుందో తెలిసే వీడియోస్ కొత్త వాళ్ళకి. అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో 4 million స్పెషల్ లాగా తిరుపతి గురించి మాట్లాడాలనిపించింది. ఎందుకు? ఎవరైతే మన ఛానల్లో బిగినింగ్ నుంచి ఉన్నారో, యుల్ ఫైండ్ దిస్ వీడియో వెరీ ఇంట్రెస్టింగ్. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు, కొంచెం జియో పాలిటిక్స్ లో ఏం నడుస్తుంది, అలాస్కా పుటిన్ ట్రంప్ మీట్ ఏంటి, ఆ మీటింగ్ లో అవుట్కమ్ ఏం రాబోతుంది అనే క్యూరియాసిటీ, కుతూహలం మీలో ఉంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.